నేటి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవుని యొక్క మనసే ప్రేమ ఉన్నది. మరి ఆరాధన కార్యక్రమాన్ని దేవుని యొక్క ప్రేమతత్వం యొక్క ఇంపార్టెన్స్ జ్ఞాపకం చేసుకుంటూ 164వ కీర్తన చూడాలని కోరుతున్నాను. కీర్తన సంఖ్య 164. ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్, ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. కాయిను వలెనేను క్రోధము కలిగియు తమ్ముని ద్వేషించుచు, కాయిను వలెనేను క్రోధము కలిగియు తమ్ముని ద్వేషించుచు, అర్పణలు అర్పించిన వ్యర్థుడను వ్యర్థుడన్, అర్పణలు అర్పించిన వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. తప్పిన తమ్ముని బోర్వాలేని తండ్రి సంతోషము చూడలేని, తప్పిన తమ్ముని తండ్రి సంతోషము చూడలేని, అన్నవలే నేనుండినా వ్యర్థుడను వ్యర్థుడన్, అన్నవలే నేనుండినా వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. శిశువులు దీవెన పొందగను, శిష్యులు ఆటంకపరచిరే. శిశువులు దీవెన పొందగను, శిష్యులు ఆటంకపరచిరే. శిలవలే నేనుండినా వ్యర్థుడను వ్యర్థుడన్, శిలవలే నేనుండినా వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. ఎందరో ప్రభుని ఎరుగక ఎండిన ఎముకల వలెనుండగా, ఎందరో ప్రభుని ఎరుగక ఎండిన ఎముకల వలెనుండగా, ఏమాత్రము నేనెరుగనిచో వ్యర్థుడను వ్యర్థుడన్. ఏమాత్రము నేనెరుగనిచో వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. తొల్లిటి నా ప్రేమ విడచియు, కూలిన నా స్థితి మరచియు, తొల్లిటి నా ప్రేమ
నా స్థితి మరచియు నులివెచ్చగా నేనుండిన వ్యర్థుడను నులివెచ్చగా నేనుండిన వ్యర్థుడను ప్రేమలేని వాడనైనా ప్రభు వ్యర్థుడను మన ఆరాధన నిమిత్తము దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకుంటూ ఈ ఆరాధనలో మొదటి ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, నమ్మకము, కనికరము, సత్యము కలిగినటువంటి ప్రియమైన తండ్రి, మీరు ప్రపంచమంతా వ్యాపించి కూడా మరి మా కంటికి కనపడకపోయినాను, మా చెవులకు వినబడకపోయినాను, ఈ సృష్టిని అంతటినీ నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ దేవుడు అయి ఉన్నారు. మీకు మా స్తుతులు, స్తోత్రాలు, మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ ఆరాధనలో సమర్పించుకుంటూ, మరి మీరు ఏ విధంగా మాలో వ్యాపించున్నారో, ఏ విధంగా మాలో కార్యాలు చేస్తున్నారో, మరి మిమ్మల్ని ఏ విధంగా మా ప్రభు అయిన యేసు కనపరిచారో, ఇదంతా మేము ఈరోజు ఆరాధనలో నేర్చుకునేటువంటి భాగ్యం మాకు దయచేస్తారని మరి వేడుకుంటూ, ఈ కార్యక్రమం చివరి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మీరే మాకు సహాయం చేసి మరి మీ మహిమార్థమై మాకు ఆత్మీయమైన ఎన్నో ఆశీర్వాదాలు పొందినట్టు, మా జీవితంలో ఉండేటువంటి అనేక సమస్యలకు పరిష్కారాలు తెలియబడినట్టు, మాకు రక్షణ కలుగునట్లుగా ఈ ఆరాధనను మేము కొనసాగించుటకు, ముగించుటకు మీరే మాకు జ్ఞానమును, బుద్ధిని, వివేకమును దయచేసి నడిపిస్తారు. ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే నీవే నా ప్రియుడవు అనే 65వ పాటని మొదటి చరణం వరకు పాడుతున్నాం. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా ఎడయుడవు, నీవే నాది దేవా పుత్రుండవు, నీవే నాది దేవా పుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా ఎడయుడవు. పరమందు నీకుండు పరమా భాగ్యంబులు, పరమందు నీకుండు పరమా భాగ్యంబులు, నరకాయతుడనైన నా కొరకు విడచితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా ఎడయుడవు. ఈరోజు ఆరాధనకు ఇచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంలో పరిశుద్ధ దేవుని వాక్యం నిమిత్తం మన హృదయాలను దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనమంతా కూడా పాత్రలు అవడానికి మన మనసును పూర్తిగా ఈ సమయం ముందు దేవునికే సమర్పించుకునేటువంటి ప్రయత్నం మనం చేసినట్లయితేనే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జ్ఞానము మన హృదయంలోనికి ప్రవేశించి మన జీవితాలని వెలిగించేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంలో మనం నేటి ఆరాధనలో యేసు ప్రభువుల వారు పొందినటువంటి గొప్ప స్థితి ఏదైతే ఉందో తండ్రి అయిన దేవుని వలన, ఆ స్థితిని గురించి మొదటగా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అలా జ్ఞాపకం చేసుకోవాలి అంటే నేను కొన్ని వచనాలను పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించేటప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనాన్ని చూస్తే, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను
బయలుపరచను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడనూ తండ్రిని ఎరుగడు. సో యేసు ప్రభువులు వారు దేవుని వలన పొందిన అనేక గొప్ప గొప్ప అవకాశాలు, భాగ్యాల గురించి ఆలోచిస్తే దేవునిని మానవులకు బయలుపరిచేటువంటి స్థాయి దేవుని చేత ఆయన పొందడం జరిగింది. దేవునిని మానవులకు బయలుపరిచేటువంటి స్థాయి. సరే, అసలు దేవుని వ్యక్తిత్వం ఏమిటో, దేవుని యొక్క గొప్పతనం ఏమిటో, దేవుని రూపం ఏమిటో, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని దగ్గరకు ఏ విధంగా చేరుకోవాలో, దేవుని యొక్క జ్ఞానం ఏమిటో, ఆయన స్వరూప స్వభావాలు ఏమిటో మానవులకు వివరించగలిగినటువంటి గొప్ప హోదాని దేవుడు యేసు ప్రభువుల వారికి అందించడం జరిగింది. ఇది ఆయన దేవుని వలన పొందిన గొప్ప స్థితి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కాబట్టి ఆయన ఆది నుంచి కూడా దేవుని దగ్గర ఉండేటువంటి వాడు. ఆది నుంచి దేవుని యొద్ద ఉండే మహాభాగ్యం ఆయన పొందడం జరిగింది. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. అలాగే మరొక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మరి ఇలాంటి స్థితిని పొందాలి అంటే మన వ్యక్తిత్వంలో ఆయనలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు ఉండాలి. కృప అనేది, సత్యం అనేది మనం సంపూర్ణంగా మనలో నివసింపజేసుకోవాలి. కృప, సత్యం, ఈ 2 లక్షణాలు మనలో ఉన్నట్లయితే యేసు ప్రభువుల వారు పొందినటువంటి అనేక దైవాశీర్వాదాలు, దైవానుగ్రహాలు మనం కూడా పొందగలుగుతాం. మరి యేసు ప్రభువుల వారు ఎలాంటి దైవానుగ్రహం పొందారనంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పింది. చూసారా? అంటే దేవుని యొక్క స్వరూప స్వభావమై యేసు ప్రభువుని ఎవరైతే చూడగలరో అటివారు దేవుని యొక్క స్వరూప స్వభావాలని చూడగలిగినటువంటి ఒక స్థాయి, స్థితి అనేటువంటిది మరి దేవుడు అనుగ్రహించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు ఎంతగా దేవుని యొక్క వ్యక్తిత్వ స్వరూప స్వభావాలను ఆయన పొందడం జరిగిందనంటే, మరి ఆయన దేవుని యొక్క సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ఆయన సాధించడం ద్వారా, అసలు యేసు ప్రభువుల వారి వ్యక్తిత్వాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటే దేవుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నట్టే. యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని ఎవరైనా తెలుసుకున్నట్లయితే దేవుని స్వరూపాన్ని వారు తెలుసుకున్నట్లే. ఇంతటి గొప్ప స్థితి, స్థాయి యేసు ప్రభువుల వారు పొందడం మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి గొప్ప సంగతిగా ఉంది. కాబట్టి ఆయన మన యొక్క ఈ భూ చరిత్రలో, మానవ చరిత్రలో ఒక మహనీయుడిగా ఆయన 1000 సంవత్సరాల కొలది ఈనాడు నిలిచి ఉన్నారు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనం చూస్తే ఆయన అన్నాడు, అంతటా యేసు బిగ్గరగా ఇట్లా అనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నవాడు, నన్ను చూచువాడు నన్ను పంపిన వారినే చూస్తున్నాడు. అంటే దేవుణ్ణి చూడాలి అంటే యేసు ప్రభువును చూస్తే చాలంట. యేసును చూచుట ద్వారా దేవుణ్ణే మనం చూడగలం. ఇది ఎంత గొప్ప భాగ్యం! యేసు ప్రభువును చూడటం అంటే దేవుణ్ణే చూడటం అన్నమాట. అంత గొప్ప భాగ్యమైంది. చూసారా? మరి ఇలాంటి ఒక స్థితిని యేసు ప్రభు పొందాడంటే ఆయన ఎంత గొప్ప జీవితాన్ని ఆయన జీవించాడో. అట్లాగే మరి ఒక
వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏమి రాయబడిందంటే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా అన్నాడు. అంటే దేవునిలో దేవుడు యేసులో ఉండేటువంటి భాగ్యాన్ని యేసు ప్రభువులు వారు పొందారు. అంటే దేవుడు ఆయనలో నిరంతరం ఎడబాయకుండా ఉండేటువంటి ఒక భాగ్యం ఆయన పొందడం జరిగింది. ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క స్పృహ, దేవునిలో ఉండేటువంటి స్థితిని ఆయన పొందగలిగాడు. అంతేకాకుండా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. మరి దేవత్వములో ఏదైతే ఉన్నదో, దైవిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో, దేవత్వము యొక్క పరిపూర్ణత, ఆ పరిపూర్ణత యావత్తు క్రీస్తులో ఉన్నది. ఎంత గొప్ప భాగ్యం! దేవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వం యొక్క మూర్తిమంతం. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. దేవుని మహిమ ఏదైతే ఉందో, దేవుని మహిమ తేజస్సు ఆయనే, అంత స్థితికి ఆయన చేరుకోవడం జరిగింది. అలాగే ఆయన దేవుని తత్వంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుని తత్వమే యేసు ప్రభు. చూసారా ఆయన గొప్పతనం. అట్లాగే ఫిలిప్పీ 2:6లో ఆయన దేవుని స్వరూపము గలవాడని రాయబడింది. యేసు ప్రభు ఎవరు అంటే సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపము గలవాడు. ఎందుకని ఆయన దేవుని స్వరూపము గలవాడంటే, ఆయన జీవితకాలం కృప కలిగి జీవించాడు. జీవితకాలం సత్యంతో ఆయన జీవించడం జరిగింది. సత్యాన్ని వదలలేదు, కృపని ఆయన వదలలేదు. కృపలో సత్యంలో సంపూర్ణుడయ్యాడు. అందుకే దేవుని స్వరూపం ఆయన సొంతమైపోయింది. మరి మనం ఎంత మాత్రం సత్యంలో ఉంటున్నాం? మన జీవితంలో ఎన్ని అబద్ధాలు దొరుకుతూ ఉన్నాయి? మన జీవితంలో ఎంత కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా ఎంత నిర్దయగా ఉంటున్నాం కృప లేకుండా? మళ్ళీ మనం పరిశీలించుకుంటే మనం దేవత్వం నుంచి ఎంత దూరం అయిపోయినామో మనలో ఒక్కొక్కరం పరిశీలన చేసుకోగలం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము నిజంగా ఇది ఏ మానవుడికైనా లక్ష్యంగా ఉంచుకోదగింది. నేను యేసు ప్రభు వలె ఉంటాను, నేను యేసు ప్రభు వలె జీవిస్తాను, నేను యేసు ప్రభు యొక్క అనుభవాలను పొందుతాను అనేది ఎవరికైనా కూడా చాలా లక్ష్యంగా పెట్టుకోగలిగిందే, మంచి లక్ష్యమే. అయితే ఇటువంటి స్థితి పొందడానికి ఆయన ఏం చేశాడు అనేది కూడా మనం గమనిద్దాం. అంటే ఇంత గొప్ప స్థాయిని దేవుడు ఆయనకి ఇచ్చాడంటే ఆయన ఎలాంటి జీవితం జీవించాడు? మత్తయి సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలా చీకటి ఉండే సమయంలో, సూర్యోదయానికి ఇంకా ఒక అర్ధగంట ఉండే సమయంలో, అంటే సూర్యోదయం యావరేజ్ గా ఎప్పుడు అవుతుంది అంటే 6 గంటలకు అవుతుంది. బాగా చీకటి అంటే దానికి ముందు యావరేజ్ గా ఉదయం 5 గంటలప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? యావరేజ్ టైం అంటే మంచు కాలంలో ఒకలాగా, ఎండాకాలం ఒకలాగా ఉంటుంది అనుకోండి. యావరేజ్ తీసుకుంటే ఇంకా చీకటి ఉండాలి అంటే 5 గంటలప్పుడే ఆయన ఎక్కడ ఉంటాడు? మనం ఉదయం 5 గంటలప్పుడు ఎక్కడ ఉంటామో మనందరికీ తెలుసు. ఎవరి వ్యక్తిగత జీవితాలను వాళ్ళు పరిశీలించుకోవాలి. నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకి నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నాను? మరి నా గురువు గారు అయినటువంటి యేసు ప్రభువులు వారు 5 గంటలకు ఎక్కడ ఉంటారు అంటే అరణ్య ప్రదేశానికి వెళ్లి ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సెక్లూడెడ్ ప్లేస్ అన్నాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో.
ఏకాంత ప్రదేశంలో. లూకాసు వార్త 6:12 ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించడంలో రాత్రంతా గడిపెను. అంటే పెందల కడ ఏం చేసేవాడు, అలాగే రాత్రి సమయము ఆయన ఏ విధంగా గడిపేవాడు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మరి రాత్రి సమయం అంటే భార్యతో సంతోషించేవాళ్ళు, మందు పార్టీల్లో సంతోషించేవాళ్ళు, పబ్లలో మరి డాన్స్ పార్టీల్లో సంతోషించేవాళ్ళు, మరి డీజే పార్టీల్లో సంతోషించేవాళ్ళు, రకరకాలుగా సమయాన్ని గడుపుతూ ఉన్నారు. మత్తుగా నిద్రించేవాళ్ళు. మరి యేసు ప్రభువుల వారైతే రాత్రి యందు ఏం చేస్తాడు అంటే ఆయన ఏకాంతముగా దేవుని ప్రార్థించుటలో తన సమయాన్నంతా కూడా గడిపేవాడని మనకు అర్థమవుతాం. అంటే దేవునికంటూ ఆయన సమయాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ సమయంలో ఆయన ఆ పనే చేస్తూ ఉంటాడు. లూకాసు వార్త 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళుచుండెను. బట్ జీసస్ హిమ్సెల్ఫ్ ఆఫన్ స్లిప్ అవే అండ్ ప్రే. తరచుగా జనాల్లో నుంచి ఆయన ఒంటరిగా అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఆయన ప్రార్థనలు గడిపేవాడు. తరచుగా జనాల్లో సేవ చేస్తూ ఉంటాడు, గుడ్డి వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపుతూ ఉంటాడు, ఆహారం లేని వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటాడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. సడన్ గా ఆయన అరణ్యంలో కొండలోనికి వెళ్ళిపోయి ఏకాంతంలో తండ్రి యందు ఆయన తండ్రి ఉండే సమయాన్ని ఆయన సాధిస్తూ ఉండేవాడు. ఇది ఆయన జీవన విధానం. మరి మత్తయి సువార్త 14:23 ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. సో సాయంత్రం ఏం చేశాడు? అప్పుడు కూడా ఏకాంతంగా కొండ మీదకి పోయి దేవుని ధ్యానిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, తన ఆత్మను దేవునిలో ఏకం చేసుకొని దేవుడు తన యందు తాను దేవుని యందు ఉండేటువంటి ఆ గొప్ప సమయాన్ని ఆయన సాధించుకుంటూ ఉండేవాడు. ఇది యేసు ప్రభుల వారి యొక్క అనుదిన జీవన విధానం. అలాగే మత్తయి సువార్త 4:వ చూసినట్లయితే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలో ఉన్నాడని అర్థమవుతుంది. అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆహారం లేకుండా దేవుని యందు తాను తన యందు దేవుడు పూర్తిగా దేవుని ధ్యానంలో ఆయన గడుపుతున్నట్టుగా వాక్యంలో రాయబడింది. మరి ప్రార్థించేటప్పుడు దేవుణ్ణే కదా ధ్యానిస్తాం, వేరే ఎవరిని ధ్యానించడం కదా. ప్రార్థనలోనే ధ్యానం కూడా మిళితమైపోయి ఉంటుంది. వేరే ఆలోచన లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనలోనే ధ్యానం కూడా కంప్లీట్ చేస్తారు. కాబట్టి మన అనుదిన జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుని ధ్యానించుటకు, దైవ ధ్యానం కొరకు మనకు రోజులో ఎన్ని నిమిషాలు లేక ఎన్ని గంటలు సమయం ఉంది అనేది ఈరోజు మనల్ని దేవుడు ప్రశ్నించుకోమని అడుగుతూ ఉన్నాడు. ఎన్ని గంటలకు నిద్రపోతున్నాం, ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నాం, నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా నిద్రపోయే వరకు ఇంటి బాధ్యతలేనా, విందులు వినోదాలేనా, లేక కష్టాలు అవమానాలకే టైం ఉందా, శ్రమలకు అవమానాలకే టైం ఉందా, లేక యేసు ప్రభు వలె వాటిని తప్పించుకుని సమయాన్ని వెతుక్కుని అరణ్యానికో కొండకో ఏకాంతం ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళి దేవుడు తప్ప వేరే ఆలోచన లేనటువంటి ఆ దైవ ధ్యానంలో నిమిషాలు గడుపుతున్నామా, గంటలు గడుపుతున్నామా? యేసు ప్రభు యొక్క ఆ సాధన మనకు లేకపోతే ఇలాంటి దైవ ఆశీర్వాదాలు ఏవైతే యేసు ప్రభువులు వారు పొందారో అవి మనం పొందలేము. ఉదాహరణకి దేవుని స్వరూపంగానే యేసు ప్రభు భూమి మీద జీవించారు, దేవత్వం యొక్క పరిపూర్ణుడుగానే యేసు ప్రభు భూమి మీద జీవించారు. అసలు యేసు ప్రభువుని చూస్తే దేవుణ్ణి చూసినట్లే అన్నట్టుగా యేసు ప్రభు జీవించాడు. కానీ అంతటి స్థాయిని ఆయన అందుకున్నాడంటే దానికి కారణం ఏంటంటే సూర్యోదయం కాకముందు చీకటి వేళల్లో, అంటే తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్యలో, రాత్రి సమయాల్లో, సాయంత్రం సమయాల్లో దేవుడు తప్ప వేరే ఆలోచన లేని దైవ ధ్యానాన్ని ఆయన పొందాడు.
మరి ఆ ఆ కార్యక్రమం మన జీవితంలో ఉందా అనేది నేడు మనం పరిశీలించుకోవాలి. మరి ఆ యొక్క కార్యక్రమం యేసు ప్రభువుల వారు చేసినటువంటి ఆ కార్యక్రమం నిమిషాలు కానీ గంటలు కానీ ప్రతిరోజు మనం స్పెండ్ చేసి దేవుడు తప్ప రెండో ఆలోచన లేనటువంటి ధ్యాన స్థితిని మనం పొందితే మనకేం జరుగుతుంది? యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇక్కడ మనము యేసు ప్రభు శిష్యులు అవ్వడానికి బాప్తిస్మము అనేటువంటి ఒక ప్రక్రియని, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైనా ఇక మీదట నేను యేసు ప్రభు శిష్యుడిగా జీవించాలి అని అనుకుంటే వాళ్ళు బాప్తిస్మము అనేటువంటి ఆ ప్రక్రియలో పాల్గొనడం మరి జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే మత్తయి సువార్త 8:8 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు మత్తయి 28:19 జనులను శిష్యులుగా చెయ్యండి అన్నాడు 19వ ఎలా చేయాలి? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇచ్చితే వాళ్ళు శిష్యులు అవుతారు. కాబట్టి తండ్రి ఏంటో, కుమారుడేంటో, పరిశుద్ధాత్మ ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే మనం ఇంకెవరినైనా మనం శిష్యులనుగా చేయాలి అంటే వాళ్ళకు మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వాలి. కాబట్టి ముందుగా మనకు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అవగాహన కలిగి ఉండాలి. అందువల్ల ఇక్కడ తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకున్నాం. ఏంటది? యోహాను సువార్త 6:63 ఈ మాట మనం విన్నాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మానవుడు ఒక రూపంలో జీవిస్తూ ఉన్నాడు. అంటే ఒక తల, ఒక భుజాలు, ఒక చేతులు, ఒక నడుము, కాళ్ళు, పాదాలు, ఇవన్నీ కూడా మానవుని యొక్క ఒక రూపంగా ఉంది. సో మానవుడు ఈ విధంగా ఉండేటప్పుడు ఈ శరీరం అంతా కూడా ఆత్మ వ్యాపించి, శరీర ఆకారములో ఆత్మ ఉంటూ ఈ శరీరానికి దేవుడిచ్చినటువంటి లైఫ్ ప్లాన్, జీవిత ప్రణాళిక ఏదైతే ఉందో, ఈ మనిషి ఎన్ని సెకండ్లకు ఏ ఊరిలో ఏ తల్లి గర్భం ద్వారా బయటకు రావాలి, ఈ జీవాత్మ ఎన్ని సెకండ్లకు ఏ రోగం ద్వారా, ఏ యాక్సిడెంట్ ద్వారా ఈ శరీరం నుంచి బయటకు రావాలి, శరీరంలో ఉన్నంత వరకు ఏమి కార్యాలు చేయాలి అనేది లైఫ్ ప్లాన్. దావీదు అన్నాడు, నేను నా తండ్రి గర్భములో, నా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నా దినములు కూడా నీ గ్రంథంలో రాసేసేవని చెప్పడం జరిగింది. అంటే ఒక లైఫ్ ప్లాన్, జీవిత ప్రణాళిక మన తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు ఆల్రెడీ ఆయన కలిగి ఆ లైఫ్ ప్లాన్ ప్రకారం జీవాత్మగా మన ఒక దేహంలోనికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటే అసలు మానవుడు ఎవరు? కష్టాన్నైనా, బాధనైనా, సుఖాన్నైనా అనుభవించేటువంటి ఆ మానవుడు అతను ఎవరు అనేది మనం పరిశీలించినట్లయితే ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయును. అంటే నీవు గాని నేను గాని ఎవరు అంటే జీవాత్మ. ఈ జీవాత్మ ఎవరు? అనుభవాలు పొందేవాడు. అనుభవాలు పొందువాడే జీవాత్మ. ఈయన పనేమిటి అంటే అనుభూతుల్ని, అనుభవాల్ని పొందడము ఈయన యొక్క పని. అనుభూతులను, అనుభవాలను పొందడం జీవాత్మ యొక్క పని.
అయితే ఈ జీవాత్మ ఏ అనుభవాలు పొందాలి? నీవు నేను ఒక శరీరంలో ప్రవేశించాం. ఏ సెకండ్ ప్రవేశించాలో, ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని గంటల, ఎన్ని నిమిషాల, ఎన్ని సెకండ్లు ఈ శరీరంలో ఉండాలో, ఆ శరీరంలో ఏ ఏ పనులు చేయాలో, ఏ సెకండున ఈ దేహాన్ని వదిలి బయటకు రావాలో, జీవిత ప్రణాళిక, ఒక లైఫ్ ప్లాన్ ప్రకారముగా దేవుడు ముందే నిర్ణయించి, లైఫ్ ప్లాన్ లో ఉండేటువంటి అనుభవాలు పొందడానికి, అనుభూతులు పొందడానికి ఈ శరీరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, గెలిచాడు అనుకోండి నేను గెలిచాను అనుకుంటాడు, ఓడిపోయాడు అనుకోండి నేను ఓడిపోయాను అనుకుంటాడు. ఈరోజు కనీసం 150 పైచీలకు సీట్లు వస్తాయని వైఎస్ఆర్సీపీ అగ్రనాయకులందరూ కూడా ఊహించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు 175కు 175 కూడా మేము గెలుచుకోగలం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఆయన ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఆయన ఎవరైనా కింద క్యాడర్ వాళ్ళు, అంటే అనేక వీడియోల్లో వస్తున్న సమాచారాన్ని బట్టి కింద క్యాడర్ వారు, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి, మా యొక్క నియోజకవర్గంలో పలానా సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటే మన పార్టీకి మంచి పేరు వస్తుంది, ఈ సలహాగానం మీరు తీసుకుని పాటించగలిగితే మనకు మంచి నేమ్ వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ మనం గెలుస్తాం అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే ఆయన ఏం చేసేవాడంటే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు గెలిచింది నీ వల్ల కాదు, నా వల్ల, నా చరిష్మా వల్ల జనాలు నీకు ఓటేశారు, కానీ నిన్ను చూసి ఎవరు ఓటేయలేదు, కాబట్టి నువ్వు అసలు అనవసరమైన మాటలు మాట్లాడేవాడు, కాబట్టి నువ్వు అసలు ఆ నియోజకవర్గంలోనే వద్దు అని చెప్పి ఆయన ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం. అంటే తనకు పట్టు లేని నియోజకవర్గంలో, పరిచయాలు లేని, సమస్యలు తెలియని నియోజకవర్గంలో సడన్ గా ఎత్తే లేసేస్తే అతను అక్కడ వెళ్ళి ఏమి న్యాయం చేయగలుగుతాడు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి సమస్యలన్నీ తెలుసుకున్న దగ్గర నేను నిలబడితే, ఒకవేళ నేను గెలిచాను అనుకోండి, వీళ్ళకి న్యాయం చేస్తా, ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరాలు నాకు తెలుసు. అలాంటి ఒక ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఏ పరిచయం లేని ఒక నియోజకవర్గంలో తోసేస్తే వాళ్ళ సమస్యలు ఏం తెలుస్తాయి, వాళ్ళు అసలు ఇతనితో ఏం పరిచయం కలిగి ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇతనికి ఏం చెప్పుకుంటారు? కాబట్టి ప్రజల్లో నమ్మకం పోయిందనమాట. ఎందుకంటే అసలు ఎమ్మెల్యే ఎవడో ఇతనికి చెప్పుకోవాలన్నా కూడా మాకు అతనేం పరిచయం ఉంది, అతనికి మా సమస్యలు అర్థం కావు, ఏంది అసలు ఈయన ఇలాంటి పని చేశాడు, ముక్కు మొహం తెలియని ఆయన తీసుకొచ్చి మా నియోజకవర్గంలో వేశాడు అని జనాల్లో ఒక రకమైనటువంటి ఏందబ్బా ఈ రాంగ్ డిసిషన్స్ అని ఒక విరక్తి కలిగిందన్నమాట. కానీ పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు, నన్ను చూసి ఓటేశారు, గత ఎన్నికల్లో నేను గెలిచాను, వైఎస్ఆర్సీపీని నేను గెలిపించాను, నా స్పీచ్లు చూసి, నా ప్రణాళికలు, నా మేనిఫెస్టో చూసి జనాలు నా చరిష్మాను చూసి ఓటేశారు తప్ప నియోజకవర్గ అభ్యర్థులను చూసి కాదు అని ఆయన నమ్మాడు. సో ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఆయనే కాదు మనందరం కూడా మన అనుదిన జీవితాల్లో మనల్ని ఎవరన్నా పొగిడారనుకోండి, బాగా ఇది నా గొప్పతనం, మనకు బాగా శాలరీ పెరిగింది అనుకోండి, బాగా వ్యాపారంలో ప్రాఫిట్ పెరిగింది అనుకోండి, నా తెలివితేటలు, నేను సంపాదించాను అని మనం అనుకుంటున్నాం, ఇది నా గొప్పతనం అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దైవ జ్ఞానం ఏం చెప్తుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చూడండి, 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే నేను ఫెయిల్ అయిపోయాను అనుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాను, నేను ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు చాలా మంది చూడండి, ఉద్యోగంలో ఓ 1,00,000 రూపాయలు సంపాదించేవాడు ఏమనుకుంటాడంటే, నేను 1,00,000 రూపాయలు సంపాదించానని అనుకుంటున్నాడు. ఇప్పుడు వ్యాపారంలో 1 కోటి రూపాయలు పోయిందనుకోండి, నేను వ్యాపారంలో 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నానని అనుకుంటున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది ఈ విషయంలో అనేది మనం గమనించాలి. వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం.
అంటే మన శరీరంలోనికి జీవాత్మగా మనం రాకమునిపే దేవునికి ఒక జీవిత ప్రణాళిక ఉన్నది. ఆ జీవిత ప్రణాళికలో మనం ఎప్పుడు ఈ దేహంలోకి రావాలో, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని సెకండ్లు ఈ దేహంలో ఉండాలో, ఈ దేహంలో ఉంటుండగా ఏ పనులు చేయాలో, ఆ పనుల వల్ల ఎలాంటి అనుభవాలు, అనుభూతులు రావాలో, ఇదంతా మన జీవిత ప్రణాళికలో దేవుడు ముందుగానే సిద్ధపరిచి, ఆ జీవిత ప్రణాళికలో ఉన్న పనులు చేయడానికి ఒక ఆత్మని మన శరీరంలో జీవింపజేసే ఆత్మని ఉంచుతున్నాడు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకోవాలి. ఒక ఆత్మని దేవుడు మన శరీరంలో ఉంచుతున్నాడు. ఈ ఆత్మ యొక్క ఆకారం ఎలా ఉంది అంటే, మన శరీరం ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారంలోనే ఆత్మ ఉన్నది. పొట్టిగా మన శరీరం ఉంటే పొట్టి ఆత్మే, పొడుగ్గా ఉంటే ఆత్మ పొడుగ్గానే ఉంటుంది. ఎందుకంటే శరీరం అంతా వ్యాపించింది. శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని జీవింపజేస్తుంది. అంటే ఇక్కడ పనులు చేసేది జీవాత్మ కాదు, పనులు చేసేది ఆత్మ. పనులు దేని బేస్ మీద చేస్తా ఉంది? ప్రణాళికను బట్టి. దేవుడు ఈ జీవాత్మకి పుట్టక ముందే తయారు చేసిన జీవిత ప్రణాళికలో ఉండే పనులని ఆత్మ చేయడం వలన వచ్చే అనుభవాలు, అనుభూతుల్ని జీవాత్మగా నీవు నేను పొందుతున్నాం తప్ప ఇక్కడ కార్యక్రమాలు ఏవి కూడా మనం చేసే అవకాశం లేదు. వాక్యంలో ఏం చెప్పబడింది? మరి యోసేపు అలాగే, అంటే మనం ఆదికాండంలో చరిత్రలో మనం చదువుతూ ఉంటాం. అంటే ఇస్సాక్ అనేటువంటి ఆయనకి 2 పిల్లలు పుట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సో అలాంటి సమయంలో మరి గర్భంలో 2 ఉంటే దేవుడు ప్రవచనం ఏం చెప్పాడు అనంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడవ్వాలి. చూడండి, వాక్యం చదివి వినిపిస్తాం. ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం నుంచి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొని, యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడేది గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో గలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఒక ఆయన పేరు ఏశావు, 2 ఆయన పేరు యాకోబు. అంటే వాళ్ళ జీవిత ప్రణాళికలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉండే పనులు చేయాలా, చిన్నవాడు యజమానిగా ఉండే పనులు చేయాలా? చేసేది ఎవరు? చిన్నవాడి శరీరంలో ఉండే చిన్నవాడి శరీరంలో ఉండే ఆత్మ, పెద్దవాడి శరీరంలో ఉండే ఆత్మ. తద్వారా వచ్చే అనుభవాలు పొందేది ఎవరు? చిన్నవాడి శరీరంలో ఉండే జీవాత్మ, పెద్ద కొడుకు శరీరంలో ఉండే జీవాత్మ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ దేవుడు తనని తాను ముగ్గురుగా విభజించుకున్నాడు. ఆ ముగ్గురు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, ఒకరు తండ్రి, మరొకరు కుమారుడు, మరొకరు పరిశుద్ధాత్మ. దేవుడు సృష్టి అంతటికి అధిపతి అయినటువంటి దేవుడు, ప్రపంచానికి అంతా అధిపతి అయినటువంటి దేవుడు తనని తాను ముగ్గురుగా విభజించుకున్నాడు. ఎవరు వారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇక్కడ యేసు ప్రభు కూడా ఒకసారి అంటాడు, ఈ ప్రపంచంలో దేవుడు తప్ప సత్పురుషుడు ఎవరూ లేదు, నన్ను కూడా నువ్వు అనద్దు అని యేసు ప్రభు చెప్తాడు. అంటే ఏ పాపము లేనివాడు, ఏ కల్మషము లేనివాడు, సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వాడు ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన ఆత్మ.
ఆయనే ఈ సృష్టికంతా కూడా అధిపతి. ఆయన అందరికంటే పెద్ద. ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఆయనలో ఏ పాపము ఉండదు, ఏ లోపము ఉండదు, కేవలము పరిశుద్ధత మాత్రమే ఉంటుంది. ఆయనలో ఏ లోపము లేదు. ఆయన సృష్టికి అంతటికి కూడా అధిపతి ఆయన. మరి ఆయన ఏమనుకున్నాడు? ఈ సృష్టిని కొనసాగించడానికి, ఈ సృష్టిని అంతా చేయడానికి, ఈ సృష్టిలో ఉండే పనులు చేయడానికి తనలో నుండి ఇంకో భాగాన్ని తీసుకొని బయట పెట్టాడు. ఆయనే తండ్రి. ఈ తండ్రి ఎవరు అంటే, శరీరం అంతా మానవునిలో, జంతువులో, పక్షిలో కూడా శరీరాకారం ఎలా ఉందో ఆ ఆకారంలో నఖశిఖ పర్యంతము వ్యాపించి, తలం నుండి పాదాల మట్టుకు శరీరం అంతా వ్యాపించి, ఈ శరీరంలోనికి జీవాత్మ రాకమునిపే జీవాత్మ ఏ అనుభూతులు పొందాలో ఆ అనుభవాలు పొందడానికి కావాల్సిన పనులు ఈ శరీరం చేత చేయించడానికి ఈ శరీరంలో నిరంతరం ఉండేటువంటి వాడు తండ్రి అయిన ఆత్మ. ఈయన రెండో భాగం. ఇకపోతే కుమారుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. దేవుని ఆత్మే తండ్రిగా ఉంది, కుమారునిగా ఉంది, పరిశుద్ధాత్మగా కూడా ఉంది. ఇక మూడో ఆయన కుమారుడు ఎవడు అంటే, ప్రతి శరీరములో అనుభవాలు పొందడానికి జీవాత్మగా ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈయన పని ఏమీ లే, అనుభూతులు పొందడమే. ఈయనకి పని లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఈ జీవాత్మ చుట్టూ అహం అనేటువంటి ఒక పొర ఉంటది అన్నమాట. అహం ఏం చెప్తుందంటే, భోజనం చేసినప్పుడు నేను భోంచేశాను అని అహం చెప్తే జీవాత్మ భ్రమపడిపోతున్నాడు. నేను భోంచేశాను కాదు. ఆ భోజనం కొరకు కష్టపడి ఒక ఉద్యోగం చేయించింది ఆత్మే శరీరం చేత. హోటల్లో వరకు శరీరాన్ని నడిపించింది ఆత్మే. హోటల్లో కూర్చోబెట్టింది ఆత్మే. భోజనం కలిపేటువంటి పని చేసింది ఆత్మే. భోజనాన్ని నోట్లో పెట్టింది ఆత్మే. ఆ భోజనం యొక్క రుచి మాత్రము జీవాత్మకు తెలుస్తూ ఉంది. భోజనం యొక్క అనుభవం మాత్రమే జీవాత్మకు తెలుస్తూ ఉంది. కానీ జీవాత్మ ఏం భ్రమిస్తున్నాడంటే, నేను కష్టపడ్డాను, నేను డబ్బులు తెచ్చుకున్నాను, ఆ డబ్బులు జోబులో పెట్టుకొని నేను నడిచొచ్చాను, నేను కూర్చున్నాను, నేను ఆర్డర్ ఇచ్చాను, నేను భోజనం తింటున్నాను అని అనుకుంటున్నాడు. ఇది భ్రమ. సత్యం ఏంటి అంటే, ఈ శరీరం చేత ఈ కార్యక్రమాలన్నీ పనులన్నీ చేపించి ఆ భోజనం తాలూకు రుచి మాత్రము నీకు అందిస్తే నీవు ఆ రుచి యొక్క అనుభూతిని మాత్రమే పొందుతున్నావు. జీవాత్మగా, కుమారునిగా నీకు పని లేదు. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో తండ్రి కష్టపడుతుంటాడు. చిన్నప్పుడు ఆయనే ఉద్యోగానికి వెళ్తాడు, ఆయనే గంటలు కష్టపడతాడు, ఆయనే సామాన్లు కొనుక్కొస్తాడు, ఆయనే కూరగాయలు తీసుకొస్తాడు, తల్లి వండి పెడుతుంది. కుమారుని పని ఏంటి? తినడం మాత్రమే. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఏ పాపము లేకుండా తండ్రి మీద కూడా అధిపతిగా ఉండే ఆయన పరిశుద్ధాత్మ ఒక ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికి అధినేతగా ఉన్నాడు. సృష్టికి అధిపతిగా ఉన్నాడు. ఈ సృష్టికే ఆయన అధిపతి. ఈ ప్రపంచానికి, విశ్వానికి, సకల సమస్తానికి ఆయనే అధికారి. అయితే ఆయన తనలో నుంచి ఒక భాగాన్ని తీసుకుని కుమారుడిగా శరీరంలో జీవాత్మ ఉంచాడు. ఈ జీవాత్మ పని ఏమిటి అంటే, కేవలం అనుభవాలు పొందడమే, పని లేదు. అయితే ఈ జీవాత్మ ఏ అనుభూతి పొందాలన్నా కుమారునికి తండ్రిగా శరీరం అంతా వ్యాపించి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పినటువంటి జీవింపజేసే ఆత్మగా ఈ శరీరం అంతా వ్యాపించి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీకు తండ్రి. యేసు ప్రభు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉండేవాడు, తండ్రి తండ్రి అని. ఎవరికి ప్రార్థన చేశాడు అంటే, జీవింపజేస్తున్నటువంటి తండ్రికి ప్రార్థన చేసేవాడు.
కాబట్టి మన అనుదిన జీవితంలో యేసు ప్రభువుకు ఉన్నటువంటి శ్రద్ధ దేవునిపై ఉండాలి. మరి ఆయన ఇలాంటి జీవితాన్ని జీవించాడు అంటే దేవునిపై ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, తండ్రిపై ఆయనకున్న శ్రద్ధ, తండ్రిని తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ, తండ్రిలో ఏకముగా ఉండాలనేటువంటి శ్రద్ధ, కేవలం శరీర అనుభూతుల్ని కాకుండా మనం ఏం చేస్తున్నాం, జీవాత్మగా కుమారునిగా మనం ఏం చేస్తున్నాం, కన్ను మంచి మంచి ప్లెజర్, సుఖాలనిచ్చే దృశ్యాలు చూపించాలని కోరుతున్నాం. అంటే శ్రద్ధ దేని మీద ఉంది? 100% మంది యొక్క శ్రద్ధ దేని మీద ఉందంటే కన్ను మనకి ప్లెజర్, సుఖాలు ఇచ్చే దృశ్యాలు చూపించాలి. చెవి సుఖాలను ఇచ్చేటువంటి దృశ్యాలను చూపించాలి. అలాగే ముక్కు సుఖాన్ని ఇచ్చేటువంటి వాసనల్ని చూపించాలి. నాలుక సుఖాలను ఇచ్చేటువంటి రుచుల్ని చూపించాలి. చర్మము సుఖాలను ఇచ్చేటువంటి స్పర్శను చూపించాలి అనేటువంటి ఈ శ్రద్ధ కలిగి ఉన్నాం అన్నమాట. 100కి సుమారుగా 90 మంది ఏ శ్రద్ధ కలిగి ఉన్నారనంటే శరీర శ్రద్ధ లేక ప్రపంచ శ్రద్ధ. శరీర లేక ప్రపంచ శ్రద్ధ. కానీ యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆయన తండ్రి యొక్క శ్రద్ధలో జీవించాడు. తండ్రి యొక్క శ్రద్ధ, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాము అని చెప్పుకోగలిగాడు. అలా చెప్పుకోగలిగాడనంటే పెద్దల కడ ఉదయం 3 నుంచి 5 మధ్యలో, ఉదయం 3:30 నుంచి 5 మధ్యలో, సాయంకాల సమయాల్లో అనగా సూర్యాస్తమయ సమయాల్లో, రాత్రి సమయాల్లో ఏకాంతముగా కొండలకు గాని అరణ్యాలకు గాని ఆయన వెళ్ళి ఈ సుఖాల యొక్క శ్రద్ధను తీసి, అంటే కన్ను ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, నాలుక ద్వారా, చర్మం ద్వారా సుఖమే రావాలి, సుఖం యొక్క అనుభూతే జీవాత్మైనటువంటి కుమారుడైన నాకు రావాలి అనేటువంటి ఆ శ్రద్ధను ఆయన పక్కన పెట్టి నా శరీరం అంతా వ్యాపించినటువంటి ఆ తండ్రి రూపం ఎలా ఉందో, ఆ తండ్రి స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయో, ఆ తండ్రి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో, ఆయన కాంతి ఏమిటో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో అని చెప్పి ఆయన ఏ దృశ్యాలు కనబడకుండా, ఏ శబ్దాలు వినకుండా, ఏ వాసనలు రాకుండా, ఏ స్పర్శలు లేకుండా ఏకాంతంలో కూర్చొని కళ్ళు మూసుకొని తన శరీరంలో నకసిక పర్యంతము వ్యాపించినటువంటి తన తండ్రి అయినటువంటి దేవునిపై పూర్తిగా శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి, హృదయం పెట్టి, తానే ఆత్మగా, ఆత్మే తానుగా, తండ్రిలో ఆయన, ఆయన యందు తండ్రి ఉండేటువంటి ఆ స్థితిని ఆయన పొందినప్పుడు, తండ్రి యొక్క శక్తి ఆయన పొందుకున్నప్పుడు, ఆయన మానవ బాహుళ్యంలోనికి, మనుషుల్లోనికి వచ్చినప్పుడు ఆయనలో నుంచి తండ్రి యొక్క ప్రభావం బయటికి వెళ్ళి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఉనికి తెలియజేయడానికి కొన్ని సందర్భాల్లో గుడ్డి వారికి చూపు రావడం జరిగింది, చెవిటి వాళ్ళకి వినికిడి రావడం జరిగింది, చచ్చిపోయిన వాళ్ళు మరలా బ్రతకడం జరిగింది. వస్తువులు కూడా 2-3 వస్తువులుగా ఉండే ఆహారము కొన్ని వేల మందికి ఉపయోగపడే ఆహారంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా జరిగింది. నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. మరి మనమేమో అంటే 100కి దాదాపు 80% మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వాళ్ళ శ్రద్ధ అంతా, స్వామి, తండ్రి, మా కన్నులకు సుఖాలు తగ్గిపోయినాయి, ఎందుకంటే మా శాలరీ తగ్గిపోయింది కాబట్టి టీవీ చూడలేకపోతున్నాం, రీఛార్జ్ చేసుకుని మొబైల్ చూడలేకపోతున్నాం, అయ్యా రీఛార్జ్కి డబ్బులు ఇవ్వయ్యా, మా నాలుకకి రుచికరమైన మాంసాలు, రోస్ట్లు, చేపలు రోస్ట్లు ఏమి తగలటం లేదయ్యా, కారణం ఏంటంటే డబ్బులు తగ్గిపోయినాయి, నువ్వు ఏదో విధంగా మా శాలరీ ఇంక్రీజ్ చేయా, మా వ్యాపారం పెంచయ్యా, మాకు 4 సుఖాలు కావాలి. ఇలాగా ఈ 5 సుఖాల కోసమే ప్రార్థనలు చేస్తున్నారు. క్రైస్తవులనే కాదు, ఆల్మోస్ట్ అన్ని మతాల వాళ్ళు, ఎక్కువ మంది, నేను అనేది కొద్దిమంది ప్రభు లాంటి శ్రద్ధాపరులు అన్ని మతాల్లో ఉన్నారు. ఎక్కువ మంది ప్రతి మతంలో ఎలా ఉన్నారనంటే దేవుణ్ణి ఆశ్రయించేది, దేవుణ్ణి చేరుకునేది దేనికి అంటే ఈ సుఖాలు తగ్గిపోయినప్పుడు.
మాకు ఈ సుఖాలు ఇంకా ఎక్కువ కావాలి అని దేవుణ్ణి వేడుకోవడం కోసం దేవుణ్ణి ఆశ్రయించడం అనేది, దేవునికి ప్రార్థనలు, పూజలు, నమాజులు చేయడం అనేది ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ముస్లింలు కూడా చనిపోయినటువంటి కొందరు, అంటే ఇలాంటి ఒక యేసు ప్రభు లాంటి జ్ఞాన శక్తి కలిగినటువంటి వాళ్ళు మరణిస్తే వాళ్ళు వాళ్ళ అలాంటి ఒక శరీరం చూడండి, తండ్రి యందు జీవాత్మ, జీవాత్మ యందు తండ్రి, తండ్రి యందు కుమారుడు, కుమారుడు యందు తండ్రి ఉండేటువంటి ఆ స్థితి రోజు ఏకాంతంలో సాధించిన వాళ్ళు ముస్లింలైనా సరే, వాళ్ళ శరీరాలు ఎక్కడ పాత పెట్టబడ్డాయో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా కానీ కొన్ని మహిమలు అక్కడ వెలువడుతూ ఉంటాయి. సో దానికోసం కొంతమంది ముస్లింలు కూడా ఏం చేస్తారు, అలాంటి మహాత్ములు, అంటే తండ్రి యందు తాను, తన యందు తండ్రి ఉండే అలాంటి ధ్యానం చేసినటువంటి శరీరం, ఆ ఎముకలు ఉండేటువంటి చోట్లో కొన్ని మహిమలు జరుగుతాయి. కాబట్టి ముస్లింలు కూడా ఈ పంచేంద్రియాలకి ఏదైనా సుఖాలు తగ్గినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, నమాజ్ చేస్తూ ఉంటారు. మాకు శాలరీ తగ్గిపోయింది, డబ్బులు తగ్గిపోయినాయి, మరి మేము ఉత్త అన్నం తప్ప ఏ కూర కూడా తినలేకపోతున్నాము, మా నాలుకకు సుఖం తగ్గిపోయింది, మా ముక్కుకు సుఖం తగ్గిపోయింది, కాబట్టి నువ్వు ఏదో మహిమ చేసి మా శాలరీ ఇంక్రీజ్ చేసి డబ్బులు పెంచితే మళ్ళా నేను నా భార్య బిడ్డలకి మంచి మాంసాలు, చేపలు పెట్టగలుగుతాను అని అలా నమాజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ప్రతి మతంలో కూడా సుఖాల కోసం దేవుణ్ణి వెతికే వాళ్ళు ఉన్నారు. రేర్గా, అరుదుగా యేసు స్వామి వలె, యేసు ప్రభు వలె తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉండేటువంటి అనుభవం ఎలా ఉంటది, నా సకల శరీరం అంతా వ్యాపించి దేవుని యొక్క జీవిత ప్రణాళికను అనుసరించి నాకు ఎప్పుడు వ్యాధి రావాలి అప్పుడు వ్యాధి రప్పించి, ఎప్పుడు సుఖం రావాలి అప్పుడు సుఖం రప్పించి, ఎప్పుడు కష్టం రావాలో అప్పుడు కష్టం రప్పించి, ఎప్పుడు వ్యాధి రావాలో అప్పుడు వ్యాధి రప్పించి, ఎప్పుడు వ్యాధి నయం అవ్వాలో అప్పుడు వ్యాధిని నయం చేసి ఆ యొక్క తండ్రి అనేటువంటి ఆత్మ ఏ విధంగా నా శరీరం అంతా ఈ అద్భుతాన్ని చేస్తున్నాడో, ఈ పనులు చేస్తున్నాడో, ఆ ఆత్మ అయిన ఆ తండ్రిని ఒక్కసారి నేను అనుభవించాలి అని దేవుణ్ణి వెతికే వాళ్ళు నూటికి ప్రతి మతంలో ఏ 10 మందో ఉంటారు. కాబట్టి దేవుని మార్గం అంటే ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. అంటే యేసు ప్రభు జీవించినటువంటి, యేసు ప్రభు ప్రబోధించినటువంటి, యేసు ప్రభు ఆచరించినటువంటి, యేసు ప్రభు జీవించినటువంటి దేవుని మార్గం. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ తన తండ్రితో చేయి విడువక, తండ్రి యందు ఆయన, ఆయన యందు తండ్రి ఉండేటువంటి ఒక స్థితి ఆయనకు ఉండింది. కాబట్టి ఆయనలో నుంచి ప్రభావం బయటకు వచ్చి రక్తస్రావం ఉండే రోగులకు కూడా నయమైపోతూ ఉండింది. ఆయన ఒక్కడే చేయాలా, మనం చేయకూడదా? ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం వచ్చి నాలాగా మీరు కూడా పెందలకడ రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో ఈ 5 అవయవాల నుంచి వచ్చేటువంటి సుఖాలను పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, శరీరం అంతా వ్యాపించి కష్టాలు, సుఖాలు, వ్యాధుల నుంచి విడుదల సమస్తం ఇచ్చేటువంటి ఆ తండ్రిగా వ్యాపించిన ఆత్మను మీరు ధ్యానం చేయండి, నాకంటే ఎక్కువగా ప్రభావం మీలో నుంచి బయటకు వెళ్ళి స్వస్థతలు జరుగుతాయని ఆయన ఆల్రెడీ వాగ్దానం ఇచ్చేశాడు. కానీ మనం సాధన ఎంత చేస్తున్నాం? మన గురువు గారు యేసు ప్రభువే. కానీ గురువు గారి సాధన ఏది? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి క్రైస్తవులమైన, హిందువులమైన దాదాపుగా ప్రతి మతంలోని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మేము నిద్ర లేచాము, నిద్ర లేగానే ప్రార్థన. ఏంటి ప్రార్థన? పూజ. ఏంటి పూజ? ఈ రోజంతా మా పంచేంద్రియాల ద్వారా వచ్చే ప్రతి అనుభవం సుఖంగానే ఉండాలి. కన్ను ద్వారా సుఖాలే అనుభవాలుగా రావాలి, చెవి ద్వారా సుఖాలే అనుభవాలుగా రావాలి, మంచి మ్యూజిక్, పొగడ్తల మాటలే, తద్వారా వచ్చే సుఖమే కుమారుడైనటువంటి జీవాత్మగా నాకు కావాలి. జీవాత్మైనటువంటి నీకు గాని నాకు గాని పనిచేసే శక్తి దేవుడు ఇవ్వలేదు, కానీ శ్రద్ధను కలిగి ఉండే అవకాశం ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? శ్రద్ధను కలిగి ఉండే అవకాశం ఇచ్చాడు. కానీ పని చేసేటువంటి బాధ్యత తండ్రి అయినటువంటి దేవుడు తీసుకున్నాడు. ఆ తండ్రికి కూడా గొప్ప ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ. అసలు ఆయన ఇప్పుడు తెలుసుకునే అవకాశం లేదు, ఆయన కనపట్టు వినపట్టు. ఎప్పుడైతే మనం యేసు ప్రభు యొక్క ఈ మార్గంలో 100% జీవితాంతం జీవిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధి ఏంటో మనకు తెలుస్తుంది తప్ప మరణం తర్వాత ఇప్పుడు ఎవ్వరికి
పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఏంటో, ఆయన స్వరూప స్వభావాలు ఏంటో ఎవరికి అర్థం. ఇప్పుడు మన శరీరంలో ఉండగా ఎవరిని తెలుసుకోగలమంటే, మన శరీరం అంతా వ్యాపించి మన శరీరం చేత ప్రతి పని చేస్తున్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మనం తెలుసుకోగలం. ఇదొక్కటే మనకు అవకాశం ఉంది. తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మనం ఎరగగలము. సో ప్రియులారా, తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎరగాలి అనంటే సాధన ఉండాలి. సాధన లేకుండా దైవికమైన ఏ అనుభవం మనకు రాదు. మరి అడుగుడి మీకు ఇవ్వబడును. శరీరాన్ని గురించి అడిగితే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉంది. పుట్టక ముందే మాంసాలు తినాలా, కూరగాయలు తినాలా, పాలే తాగాల, తెల్ల బట్టలే వేసుకోవాలా, కార్లలో తిరగాల, నడిచి తిరగాల, ఫ్లైట్లలో తిరగాల. ఒక ప్రణాళిక వేయబడింది శరీరానికి పుట్టక మునిపే. అది పరిశుద్ధాత్మ యొక్క చిత్తం. మన చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. పరిశుద్ధాత్మ యొక్క ప్రణాళికను అమలు చేసేవాడే తండ్రి. పరిశుద్ధాత్మకి ఒక ప్రణాళిక ఉన్నది ప్రతి మానవుడి విషయంలో, ప్రతి జీవాత్మ విషయంలో, కుమారుని విషయంలో. సో ఆ కుమారునికి ఏ అనుభూతి శరీరం ద్వారా రావాలో ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క అనుభూతులు మాత్రమే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి ఇవ్వాలి. సో కుమారుడికి ఏ అనుభవాలు తండ్రి అయిన దేవుడు ఇవ్వాలో కుమారుడైన జీవాత్మ శరీరంలోనికి ప్రవేశించక మునిపి పరిశుద్ధాత్మ కుమారుని కొరకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే తండ్రి అయినటువంటి దేవుడు మన శరీరం అంతా వ్యాపించి ఏ రోజు రోగం రావాలో, ఏ రోజు బిర్యానీ తినాలో, లేకపోతే ఏ రోజు ఉపవాసం ఉండాలో, ఏ రోజు పస్తుండాలో ఆ అనుభవాన్ని మన శరీరం అంతా వ్యాపించిన తండ్రి అయిన దేవుడే మనకిస్తున్నాడు. కానీ లోకమంతా ఏమనుకుంటున్నారంటే, గెలిస్తే తాము గెలిచినట్టు, ఓడితే వాళ్లే ఓడిపోయినట్లు, ప్రతి పని తామే చేస్తున్నట్టుగా భ్రమిస్తున్నారు. కానీ కాదండి. జీవాత్మ అంటే నీవు కుమారుడు, నీకు దేవుడిచ్చిన పని ఏమిటి అంటే అనుభూతులు, అనుభవాలు పొందడం వరకే, శ్రద్ధ కలిగి ఉండడం వరకే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అంటే శరీర శ్రద్ధ, తండ్రి అయిన దేవుని శ్రద్ధ, ఈ రెండిట్లో ఏది కలిగి ఉండాలి? శరీరానికి సంబంధించిన శ్రద్ధ కలిగి నాకు ఇంకా మాంసాలు కావాలి, ఇంకా డబ్బులు, ఇంకా బంగారం కావాలంటే అది నీ చేతిలో లేదు. నువ్వు అడగకపోయినా నీ ప్రణాళికలో ఉంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, ఫ్లైట్లలో తిరుగుతావు, షిప్పుల్లో తిరుగుతావు. ప్రణాళికలో లేదనుకోండి, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు నేల మీద నడిచి చెప్పులు లేకుండా కూడా నడిచి వెళ్ళడమే నీకు లభిస్తుంది తప్ప ఫ్లైట్ ఎక్కడం అనేది నీకు సాధ్యం కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే చూడండి, అసలు దేవుడే లేడు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉన్నారు కదా, నాస్తికులు ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళల్లో కోటీశ్వరులు లేరా? చర్చికి రాకుండా, ఏ ఆరాధన చేయకుండా, ఏ గుడిలో పూజ చేయకుండా, ఏ మసీదులో నమాజ్ చేయకుండా ఉండే వాళ్ళలో కోటీశ్వరులు లేరా? సుఖ సౌభాగ్యాలతో తమ పంచేంద్రియాలకు, కళ్ళకి, చెవులకి, ముక్కుకి, చర్మానికి, నాలుకకి రోజు వేల రూపాయల సుఖాలు అనిపించేవాళ్ళు లేరా? చర్చికి పోకుండా, ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా, రోజంతా ప్రార్థనలో ఉండి కూడా పేదరికంలో ఉండేవాళ్ళు లేరా? ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి రోజుకి 4-5 సార్లు ప్రార్థన చేసి కూడా శరీరానికి ఏ సుఖభోగ భోగ్యాలు లేకుండా చెమటతో జీవిస్తూ, ఏసీ లేకుండా చెమటలో ఉంటూ, కారు లేకుండా నడిచి వెళ్తూ, అనేకమైన శ్రమలతో, శ్రమానుభవాలతో బ్రతికే వాళ్ళు లేరా? చర్చికి వెళ్ళి ఎన్నో పూజలు చేసి కూడా. ఎంతోమంది పూజారులు గుళ్ళల్లో పూజలు చేసేవాళ్ళు చాలా భయంకరమైన పేదరికంలో ఉండేవాళ్ళు లేరా? రోజంతా యేసుస్వామి వాక్యం చెప్తూ పేదరికంలో ఉండే పాస్టర్లు లేరా? ప్రీచర్స్ లేరా? ఉన్నారు. నాస్తికులుగా ఉండి అసలు దేవుడే లేడనేటువంటి వాళ్ళు కోటీశ్వరులుగా లేరా? వేల కోట్లకు అధిపతులుగా లేరా? నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా.
దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం శరీరంలోనికి రాకమునిపే దేవుడు తనని 3 భాగాలుగా చేసుకున్నాడు. 3వ భాగమైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో మనం కుమారుడు అనే భాగంగా శరీరంలోనికి వచ్చాం. మనం శరీరంలోనికి రాకమునిపే ఒక జీవిత ప్రణాళిక ఉంది. ఆ జీవిత ప్రణాళికలో శరీరానికి కష్టాలుంటే కష్టాలే వస్తాయి, సుఖాలుంటే సుఖాలే వస్తాయి, ప్రేయర్ చేసినా చేయకపోయినా. కొన్ని సుఖాలు కొన్ని కష్టాలు అయితే కొన్ని సుఖాలు కొన్ని కష్టాలు వస్తాయి, ప్రేయర్ చేసినా చేయకపోయినా, వర్షిప్కి వచ్చినా రాకపోయినా. లేకపోతే ఎక్కువ సుఖాలు తక్కువ కష్టాలు అయితే అవే ఆత్మ మనకిస్తాడు. ఆత్మ అయిన దేవుడు అనగా మన తండ్రి అయిన దేవుడు మనం ప్రేయర్ చేసినా చేయకపోయినా, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా. కానీ అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అంటే దాని అర్థం ఏమిటంటే, తండ్రి అయిన దేవునికి సంబంధించిన అనుభూతులు అనుభవాలు మనం ఎంత అడిగితే తండ్రి అయిన దేవుడు మనకు అందిస్తాడు. తండ్రి అయిన దేవునికి సంబంధించినటువంటి ఆత్మానుభవాలు మనము ఎంత వెతికితే అంత ఆత్మ అయిన తండ్రి అయిన దేవుడు మనకు అంత దొరికేటట్లు చేస్తాడు. ఇది వాస్తవం. కాబట్టి మనం బ్రతికినంత కాలం కేవలం శరీరానికి సంబంధించిన సుఖాలు దొరకలేదని అల్లాడుతూ, శరీర సంబంధమైనటువంటి సుఖాలు ఇంకా ఎక్కువ కావాలని మనం వెంపర్లాడుతూ ఉంటే, మనం వెంపర్లాడినంత మాత్రాన, కోరుకున్నంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన అవి దొరకవు. మన జీవిత ప్రణాళిక పుట్టక ముందే ఉన్న దేవుని జీవిత ప్రణాళికలో ఉంటే అవి మనకు వస్తాయి, అడగపోయినా వస్తాయి. శరీరంలో ఉంటే అడిగితే ఏమొస్తాయి? ఆత్మానుభవాలు మాత్రమే వస్తాయి. ఎంత అడిగితే అంత వస్తాయి. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. 1 కొరింథీ 2వ అధ్యాయంలో 15వ వచనం, 14వ వచనం, ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు గ్రహింపజాలడు. కేవలము శరీర సుఖాల శ్రద్ధ మాత్రమే కలిగి ఉండి కంటికి, చెవికి, ముక్కుకి, నాలుకకు, చర్మానికి నాకు ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖం కావాలి అని 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా అదే శ్రద్ధతో అదే ఆతృతతో ఉండేటువంటి వారికి ప్రణాళికలో ఎంతైతే ఉందో, జీవిత ప్రణాళికలో ఆ మేరకే ఆ సుఖాలు వస్తుంటాయి, వాళ్ళు ప్రార్థన చేసినా చేయకపోయినా. కానీ యేసు ప్రభు వలె తనకి ఎంత పాపులారిటీ ఉన్నా, ఎన్ని వేల మంది తన వెంటబడి ఆయన జస్ట్ చూస్తే చాలని వెంటబడి ఆయన వెంట పరిగెత్తుతూ ఉన్నా, ఆయన సడన్ గా వాళ్ళలోంచి స్లిప్ అయిపోయి ఏకాంతంగా తెల్లవారుజామున 3:30 నుంచి 5 సమయంలో, రాత్రి సమయాల్లో, సాయంత్రం సూర్యాస్తమయ సమయాల్లో ఆయన వాళ్ళలోంచి స్లిప్ అయిపోయి ఏకాంతంగా అరణ్యంలోనికి పోయి, కొండల్లోనికి పోయి, కంటి నుంచి, చెవి నుంచి, ముక్కు నుంచి, నాలుగు నుంచి, చర్మం నుంచి వచ్చే ప్రతి విధమైన సుఖాలకు ఆయన దూరస్తుడై, కళ్ళు మూసుకొని, చెవికి ఏ శబ్దం వినబడకుండా ఏకాంతంగా అరణ్యంలో కూర్చొని, కొండ మీద కూర్చొని ఆయన తన నఖశిఖ పర్యంతము వ్యాపించిన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ధ్యానించేవాడు, ప్రార్థన చేసేవాడు. అప్పుడు ఆయనలో శక్తి పుట్టేది, ప్రభావం పుట్టేది. అప్పుడు ఆయన జనబాహుళ్యంలోనికి, జనాల్లోనికి వచ్చినప్పుడు ఆయనలోంచి ప్రభావం బయటకు వచ్చి, ఆయన కోరుకోకనే రక్తస్రావం ఉంటే రక్తస్రావం నయమైపోయేది, దెయ్యాలుంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, పుట్టు గుడ్డి వాళ్ళకి చూపు వచ్చేది, పుట్టి చెవిటి వాళ్ళకి వినికిడి జ్ఞానం వచ్చేది, కుష్ఠరోగం ఉంటే నయమైపోయేది. ఇదంతా ఎలా వచ్చింది? ఎలా వచ్చిందనంటే ఆయన ప్రతిరోజు సమయాన్ని కేటాయించుకున్నాడు దేవుని కొరకు, దేవుని జ్ఞానం కొరకు. కాబట్టి మనం దేవుని కొరకు, దేవుని జ్ఞానం కొరకు, దేవుని ధ్యానం కొరకు, దేవుని ప్రార్థించడం కొరకు సమయాన్ని కేటాయించుకోలేకపోతే మనం మామూలు మనిషిగా బ్రతికి మామూలు మనిషిగా చచ్చిపోతాము. యేసు ప్రభు శిష్యుడిగా, యేసు ప్రభు ద్వారా జరిగిన ఆ మహిమ కార్యాలు ఏవి మన ద్వారా జరగవు. మిగతా వాళ్ళు ఒక చెట్టు పుట్టింది సచ్చింది, ఒక చేప పుట్టింది సచ్చింది, ఒక కోడి పుట్టింది సచ్చింది, అలాగే మనం పుట్టి ఏముంది, తినడం, నిద్రపోవడం, కలయిక, విసర్జన, నిద్ర, ఇవన్నీ కూడా జంతువులు, పక్షులు చేస్తున్నాయి. మనం అవే చేసి చచ్చిపోతాం తప్ప యేసు ప్రభు ద్వారా జరిగిన ఎన్నో దైవ కార్యాలు, మహిమ కార్యాలు మనం ఏవి చేయలేము. మన ద్వారా ఏది కూడా బయటకు రాదు. అందుకని ప్రియులారా, మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనంలో
క్రీస్తు మనస్సు కలిగి జీవించాలని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏది క్రీస్తు మనస్సు? తండ్రి అయిన దేవుని మీద శ్రద్ధ, ఆయన కొరకు సమయం ఇవ్వడం, ఆయన కొరకు ఎంతమంది ఎంత పాపులారిటీలో ఎంతమంది జనాలు ఎంటబడుతున్న అన్ని సుఖాలు వదిలిపెట్టి 3:30కే నిద్రలేచి సాయంకాలం పూట రాత్రి సమయాల్లో ఆయన తండ్రి అయిన దేవుని కొరకు ధ్యానాన్ని కలిగి ఉండేవాడు, ప్రార్థన కలిగి ఉండేవాడు. అందుకని ఆయన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేయడం జరిగింది. సో దేవుని కొరకు కార్యాలు చేసేవారిగా బ్రతుకుదామా, లేక ఓ చేపలాగా, కోడిలాగా, పొట్టేలులాగా, లేదంటే ఓ పిల్లిలాగా అవేం చేయగలవో అవి మాత్రమే చేసి మనం చచ్చిపోదామా అనేది ఈరోజు మనం డిసైడ్ చేసుకోవాల్సిన అంశం. కాబట్టి మనము క్రీస్తు శిష్యులుగా జీవించాలి అంటే క్రీస్తు మనసు సంపాదించుకోవాలి. ఏంటా క్రీస్తు మనసు? ప్రజల్లో సేవ చేసాడు కొంత సమయం. అలాగే మన శరీరాన్ని మనం పోషించుకోవాలంటే ఉద్యోగము, వ్యాపారము కొంత టైం దానికి ఇవ్వాలి. తప్పదు, శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి. మనల్ని నమ్మిన మన కుటుంబ సభ్యుల శరీరాలను పోషించాలి కాబట్టి కొంత టైం ఉద్యోగానికో వ్యాపారానికో ఇవ్వక తప్పదు, ఎంత టైం ఇచ్చినా. ఎందుకంటే ఆయన కూడా ప్రజల్లో తిరిగి దేవుని పని చేస్తూ జీవించాడు కదా, కొంత టైం దానికి ఇవ్వాలి. కానీ ముఖ్యమైన టైం ఏంటనంటే ఉదయం 3:30 నుంచి 5 లోపల కానీ, సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో కానీ, రాత్రి సమయంలో కానీ చెవులు మూసుకొని, కన్నులు మూసుకొని, ముక్కు మూసుకొని, అంటే వాసనలు మనం పట్టించుకోకుండా, రుచులు మానుకొని, స్పర్శ మానుకొని, ఏకాంతముగా నా శరీరం అంతా వ్యాపించి నా జీవిత ప్రణాళికలోని ప్రతి కష్టాన్ని, ప్రతి సుఖాన్ని, ప్రతి అనుభవాన్ని, ప్రతి అనుభూతిని నాకు ఇచ్చే ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి నేను ఆరాధించాలి, ఆయన నేను తెలుసుకోవాలి, ఆయన యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో నేను ధ్యానించాలి అంటే ముందు ఇక్కడ ఆలోచనలు ఆగిపోవాలి. ఆలోచన రహితమైనటువంటి స్థితిలో మనము ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు ఉంటాము, దాన్ని బట్టే తండ్రి అయిన దేవుని యొక్క ఆరాధన జరుగుతుంది, తండ్రి అయిన దేవుని అనుభూతి మనకు దొరుకుతుంది. అప్పుడు మనలో శక్తి తయారవుతుంది, మనలో ప్రభావం తయారవుతుంది. మనం బయటకు వచ్చి ఎవరికైనా ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. మన ద్వారా దేవుడు తన కార్యాలు చేయిస్తాడు మనుషుల జీవితాల్లో. అది పలానా కార్యం అనేదే కాదు, అది తండ్రి అయిన దేవుని ఇష్టం. ఏ కార్యం జరిపించాలంటే ఆ కార్యం మన ద్వారా జరిపిస్తాడు. కాబట్టి దేవుని కుమారులుగా, దేవుని శిష్యులుగా మనం జీవించాలంటే క్రీస్తు మనసు కలిగి జీవించాలి. చూడండి, అలాంటి సాధన ఆయన చేశాడు కాబట్టి ఆయన దేవుడు ఎంత స్థాయికి తీసుకెళ్లాడంటే దేవుడే ఆయనలో, ఆయన దేవుడిలో ఉండేటువంటి స్థాయి. అసలు యేసు ప్రభువును చూస్తే దేవుడినే చూసినటువంటి స్థాయి. దేవుని యొక్క మహిమ తేజస్సు, దేవుని తత్వాన్ని ఆయన సంపాదించుకున్న స్థాయి, దేవుని స్వరూపాన్ని ఆయన సంపాదించుకున్న స్థాయి ఆయన పొందాడు. సో మనం యేసు ప్రభు శిష్యులు అంటే మనం కూడా అలాంటి స్థాయిని పొందితేనే కదా. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మామూలు మనుషులుగా చచ్చిపోదామా లేక యేసు ప్రభు శిష్యులుగా చచ్చిపోదామా? యేసు ప్రభు శిష్యులుగా చచ్చిపోదామంటే ఆ ఏ ఆత్మానుభవం లేకుండా మనం చచ్చిపోతే, మనం చచ్చిపోయిన తర్వాత దేవదూతలు మనల్ని యేసు ప్రభు శిష్యులని ఎలా గుర్తిస్తారు? ఈయన ప్రతి ఆదివారం ఉదయం మిస్ కాకుండా చికెన్ తిన్నాడబ్బా, 90 సంవత్సరాలు బ్రతికాడు, 90 సంవత్సరాలు ప్రతి ఆదివారం మార్నింగ్ చికెన్ తిన్నాడు, మధ్యాహ్నం తలకాయ కూర తిన్నాడు, శబాష్, ఈయనే నా యేసు శిష్యుడు, కమాన్ అని పిలుచుకోబోతారా దేవదూతలు పరిశుద్ధాత్మ సన్నిధికి? చాలా మంది మేము దేవుని బిడ్డలంటే పలానా సుఖాలు మేము సంపాదించిన వాళ్ళగా ఉండాలని అనుకుంటున్నారు. అది నీ చేతిలో లేదు. నువ్వు పుట్టక ముందే దేవుడు వేసిన ప్రణాళికలో ఉంది. నువ్వు దేవుని భక్తుడైనంత మాత్రాన దేవుడు నీకు బంగారం ఇస్తాడని, డబ్బులు ఇస్తాడని, వస్త్రాలు ఇస్తాడని, భూములు, గృహాలు, వాహనాలు ఇస్తాడని ఎక్కడ లేదే. యేసు ప్రభు ఎవరయ్యా అంటే దేవుని మహిమ తేజస్సునే పొందినవాడు. మరి ఆయన ఏమన్నాడు తెలుసా? నక్కలకి బొరియలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నాకు తలవాల్చుకోవడానికి కూడా నేను స్థలం సంపాదించుకోవాలి. ఈరోజు చూడండి, చాలా మంది ఒక పెళ్లి చేసుకోవాలి అంటే ఏం చూస్తున్నారు?
క్రైస్తవులు, ప్రభు శిష్యులం అనుకునే వాళ్ళు, ఒక అమ్మాయి ఒక అతన్ని భర్తగా కోరుకోవాలంటే ఏం చూస్తా ఉంది? నాకు ఎంత బంగారం వేయగలడు, నాకు ఎన్ని చీరలు, ఎలాంటి చీరలు కొనిపెట్టగలడు, నన్ను కారుల్లో తిప్పగలడా, బైక్లో తిప్పగలడా, నాకు ఎంత ఆత్మజ్ఞానం ఇస్తాడనేది అవసరం లే, నాకు ఎంత దైవ ధ్యానంలో నన్ను కూర్చోబెడతాడనేది అవసరం లే. అసలు వింటంలే భార్యలు, అమ్మ దేవుని దగ్గర కాసేపు మన ఇద్దరం ధ్యానంలో కూర్చుందాం, దేవుని జ్ఞానం చెప్తానంటే భార్య విందు. ఆమె భర్త నుంచి ఎదురు చూసేది ఒకటే. ఎందుకంటే ఆమె శ్రద్ధ దేని మీద ఉన్నది? తన 5 అవయవాల మీద ఉంది. కన్ను ద్వారా సుఖాలు రావాలి, చెవి ద్వారా సుఖాలు రావాలి, ముక్కు ద్వారా సుఖాలు రావాలి, నాలుక ద్వారా సుఖాలు రావాలి, చర్మం ద్వారా సుఖాలు రావాలి. భర్త కూడా దానికోసమే. పెళ్లి అనేది దైవత్వంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం కోసం, దైవత్వంలో ఒకరినొకరు ముందుకు నెట్టడం కోసం, ఒకరినొకరు చేపట్టుకొని పైకెత్తడం కోసం, చేయి పట్టుకొని దైవత్వంలో ముందుకెళ్లే ఈ ప్రయాణంలో కలిసి జర్నీ చేయడం కోసం పెళ్లి, దాంపత్యం. కానీ ఈరోజు క్రైస్తవులైనా ఇతర మతస్థులైనా ఎవరైనా కానీ ఎక్కువ భాగం 100-90 మంది దాదాపు ఎలా ఉన్నారనంటే, ఒక అమ్మాయి ఒక భర్తను ఎంచుకోవాలనంటే ఇతను అమెరికాలో జాబ్ ఉందా, గవర్నమెంట్ జాబ్ ఉందా, పొలాలు ఉన్నాయా, నన్ను కార్లలో తిప్పుతాడా, ఫ్లైట్ లో తిప్పుతాడా, నాకు అపార్ట్మెంట్ కొనిస్తాడా, ల్యాండ్స్ కొనిస్తాడా, నా పేరు మీద నా బిడ్డల పేర్ల మీద ఎన్ని ల్యాండ్లు కొనిగలడు, ఎన్ని వాహనాలు రిజిస్టర్ చేయగలడు, నన్ను రోజు చేపలు తినిపించగలుగుతాడా, మటన్ తినిపించగలుగుతాడా, 10 మందిలో పలానోడిని చేసుకున్నావుమే, బా నీకు 10 సవర్లు బంగారు వేసారా, తీసుకున్న సరైన నిర్ణయం తీసుకున్నావు. దానికోసం పెళ్లి. ఈరోజు పెళ్లి చేసుకున్నా గానే వాడు కర్రీగా ఉన్నా పర్వాలేదు, మే అబ్బా 20 సవర్లు వేసాడమే, నీకు నీ జన్మ ధన్యమైపోయింది అని బంధువుల చేత, ఫ్రెండ్స్ చేత అనిపించుకోవాలి. ఈరోజు దానికి క్రైస్తవ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఇలా క్రైస్తవ వివాహాలు కుదర్చాలని ఫేస్బుక్ లో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అడిగే వాళ్ళందరూ ఏమడుగుతున్నారు? సరే సార్, ఆ అబ్బాయి ఇంతకీ మా మాలోడేనా, ఇంతకీ మా మాదిగోడేనా, ఇంతకీ మా రెడ్డోడేనా, అతను ఎంతసేపు యేసు ప్రభు వాక్యం ధ్యానిస్తాడని అడిగేవాళ్ళు లేడు, అతను ఎంతసేపు యేసు ప్రభుకు ప్రార్థన చేస్తానని అడిగేవాళ్ళు లేడు, తెల్లవారుజామున యేసు ప్రభువు లాగా లేచి దేవుని ధ్యానంలో ఉంటాడా లేదా అని అడిగేవాళ్ళు లేరు. అందరు ఏమడుగుతున్నారంటే, సార్ మా అమ్మాయిని ఇస్తాం, సరే రెడ్డి, మేము మాలోళ్ళలో మళ్ళీ మేము రెడ్డి భూముల పొలం వాళ్ళమి, వాళ్ళు మాది వాళ్ళైనా సరే సార్ మమ్మల్ని ఒక అడుగు తగ్గించుకుంటాం, కానీ మా అమ్మాయికి ఏమన్నా కనీసం ఇల్లు వాకిలి, కనీసం ఏసీ రూము, ఏమన్నా ఒక 2 గదులు ప్రశాంతంగా అమ్మాయి నిద్రపోవటానికి, కనీసం నలుగురిలో పోయినప్పుడు ఒకరో గౌరవంగా ఉండాలి కదా, చెవులోకి ముక్కులోకి మెడలోకి ఏమన్నా కనీసం బరువు గీయగలుగుతారా, ఇవన్నీ అడుగుతున్నారు. నేనేమో పక్క ఆత్మజ్ఞానం చెప్పేవాడిని, ఇవన్నీ ఎత్తికేవాడిని కాకపోయాను. సో నేనేమైనా పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మన శ్రద్ధ దేని మీద ఉన్నది? మన శ్రద్ధ దేని మీద ఉంది? ఇదే మనం చనిపోయిన తర్వాత దేవుడు మన ఆత్మని పరిశీలించేటువంటి అంశం. పరిశుద్ధాత్మ సన్నిధిలోనికి ఒక శరీరంలో నుంచి ఒక ఆత్మ మరణించి బయటకు వస్తే ఇతని యొక్క శ్రద్ధ దేని మీద ఉండింది? జీవితాంతం ఆత్మానుభవాల మీద శ్రద్ధ ఉండిన జీవాత్మ అయితే పరిశుద్ధాత్మ సన్నిధిలోనికి కొనిపోబడుతుంది. అదే జీవితాంతం నా కన్నుకి సినిమాల సుఖం కావాలి, నా కన్నుకి అందమైన శరీరాలు చూసే సుఖం కావాలి, నా చెవికి పొగడ్తల సుఖం కావాలి, నా చెవికి బంగారు కావాలి, నా ముక్కుకి బంగారు కావాలి, నా నాలుకకి రోజు నీసు ఏదో ఒకటి చేపలో మటను గుడ్లో తగలాలి, నా చర్మానికి రోజుకు 3 సార్లైనా శరీర సుఖం కలగాలి అని ఈ శ్రద్ధతో బ్రతికి ఆ జీవుడైన శరీరంలోంచి బయటకు వస్తే దేవదూతలు పరిశుద్ధాత్మ సన్నిధిలోకి తీసుకోబోదు. ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. కాబట్టి అందుకే అన్నాడు, నువ్వు దేవుడికైనా దాసుడుగా ఉండు, ధనానికైనా దాసుడుగా ఉండు అన్నాడు.
ఆయన ఊరికే అనలో ఈ మాట. కాబట్టి ఈరోజు ప్రపంచంలోని సంబంధాలన్నీ ధన సంబంధాలే. ఎవరితో మాట్లాడాలన్నా ఏమి డబ్బులు వస్తాయి, ఎవరికి ఏ పని చేసి పెట్టాలన్నా ఏమి డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయా రావా? డబ్బులు వస్తే మాట్లాడటం, డబ్బులు రాకపోతే కట్ చేశారు. ప్రపంచంలోని సంబంధాలన్నీ నేడు ఇలాగే తయారయ్యాయి. తండ్రి కొడుకైనా, భార్య భర్త అయినా, అన్న చెల్లైనా, అక్క తమ్ముడైనా, వ్యాపారస్తుడు కస్టమర్ అయినా, ఎవరి సంబంధాలైనా డబ్బుల ఆదాయం ఉంటే మాట్లాడదాం, డబ్బుల ఆదాయం లేకపోతే కట్ చేసేద్దాం, మనకొద్దు. కాబట్టి ఇది ఏం సూచిస్తుంది అంటే, ఆ శరీరంలో ఉన్నంత వరకే ప్రణాళికలో ఏదుందో అది పొంది చచ్చిపోతావు. చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ సన్నిధిలోనికి నువ్వు పోలేవు. చనిపోయిన తర్వాత మన జీవాత్మ పరిశుద్ధాత్మ సన్నిధిలోనికి పోవాలంటే, స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగినటువంటి ఆ దేవుని సన్నిధిలోనికి పోవాలంటే మనకు ఆత్మానుభవాలు పొంది ఉండాలి. అంతే కదండి. చిన్నప్పటి నుంచి ఐస్ క్రీములు తింటా, వడలు తింటా, చికెన్ మటన్ తింటా, ఎప్పుడు సోఫా మీద కూర్చొని టీవీ చూస్తా, ఇంత పెద్ద బొబ్బ చేసుకొని 130 కేజీలు బరువుతో ఉండేటువంటి ఒక మనిషి నేను ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ పోతానంటే శరీరం ఎక్కడ సహకరిస్తుంది? రోజు 2 గంటలు జిమ్ చేసి, రోజు ఒక 1 అవర్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసి, శరీరంలో ఎక్కడ కొవ్వు లేకుండా శరీరాన్ని లైట్ గా పెట్టుకొని మజిల్స్ బలంగా బటువుగా పెట్టుకున్నటువంటి వాడు రేపు పోలీస్ ట్రైనింగ్ లో ఎటువంటి పరీక్ష పెట్టినా గెలుస్తాడు. అలాగే మన శ్రద్ధ అంతా కన్ను, చెవి, ముక్కు, నాలుగు, చర్మ సుఖాల మీద పెట్టుకొని ఆ సుఖాల కోసమే యుద్ధాలు చేసి, పోరాటాలు చేసి, కొట్లాడి శరీరం వదిలేసిన తర్వాత సడన్ గా పరిశుద్ధాత్మ సన్నిధి అంటే మన జీవాత్మక శక్తి ఉండదు, దాన్ని వెతికి పట్టుకోలేదు, ఆ రూట్ మనకు అర్థం కాదు, అక్కడికి పోయేటువంటి శక్తి మనకు ఉండదు. కాబట్టి చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ సన్నిధి కావాలి అంటే శరీరంలో ఉన్నప్పుడే యేసు ప్రభు చేసిన సాధన మనం చేయాలి. కాబట్టి ఈ సబ్జెక్ట్ చాలా వివరంగా చెప్పడం జరిగింది. తండ్రి అంటే ఎవరు, కుమారుడు అంటే ఎవరు, పరిశుద్ధాత్మ అంటే ఎవరు, వారి యొక్క వ్యక్తిత్వం ఏమిటి, వారి పనులు ఏమిటి, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళల్లో మనమెవరము, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలాగే యేసు ప్రభు ఇంత పై స్థాయి పొందాడంటే ఆయన ఏ సాధన చేశాడో కూడా చెప్పడం జరిగింది ఈరోజు. మరి ఆ సాధన మనము చెయ్యాలి అంటే ఏం కావాలి అనేది కూడా చూసాం. ఏం కావాలి? శ్రద్ధ కావాలి. శ్రద్ధ లేకుండా ఈ ప్రపంచంలో ఏది సాధ్యం కాదు. మనము ప్రపంచం మీద ఎంత శ్రద్ధ పెట్టుకున్నా ప్రణాళికలో ఉండేదే మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, నైపుణ్యం కలిగినటువంటి పని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి పని దొరకదు. ఏ నైపుణ్యం లేని వాళ్ళు ఏ రికమెండేషన్ తోనో పని తెచ్చుకొని వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఏంటది? ప్రణాళికలో ఉంది. కానీ దేవుని విషయాలు మాత్రం ప్రణాళికలో లేవు. ఇప్పుడు మనకు ఎంత శ్రద్ధ ఉంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం ఎంత అడిగితే అంత దొరుకుతుంది, ఎంత వెతికితే అంత కనిపిస్తుంది. అందుకని ఆత్మశ్రద్ధ, తండ్రి అయిన ఆత్మశ్రద్ధ, దాన్ని బట్టే పరిశుద్ధాత్మ సన్నిధిలో మనకు విలువ, గౌరవం. కాబట్టి మన శ్రద్ధ తండ్రి అయిన దేవుని మీద ఎంత ఉందనేది మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే యేసు ప్రభులు వారు అన్నారు, యోహాను సువార్త 4:24 ఆయన అన్నారు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు. కాబట్టి ఆత్మతో మనం ఆరాధించాలి అంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ లేకుండా అసలు ఆత్మ అంటే ఏంటో అర్థం కాదు. ఆత్మ అంటే ఏంటో అర్థం కాకుండా ఆత్మతో ఎలా ఆరాధిస్తాం? ఇప్పుడు చేత్తో ఇడ్లీ తినాలి అన్నాము, పుట్టుకతోనే చేయి లేదనుకోండి, అంగవైకల్యం ఉంది, చేత్తో ఎలా ఇడ్లీ తింటాం? ముందు చెయ్యి ఉంటే కదా చేత్తో ఇడ్లీ తినేది. అసలు ఆత్మ అంటే ఏంటో తెలిస్తే కదా ఆత్మతో ఆరాధించేది. ఆత్మ అంటే తెలియాలంటే యేసు ప్రభు లాంటి సాధన పెద్దల కళ రాత్రి సాయంత్రం రోజు చేస్తే కదా ఆత్మ అంటే ఏంటో తెలిసేది. అప్పుడే కదా ఆత్మతో మనం ఆరాధించగలము. సో ఆత్మతో ఆరాధిస్తూ యేసు ప్రభు శిష్యులుగా మనం భూమి మీద జీవించాలి అని అంటే ఇదంతా కూడా ఉంది. ఈరోజు మనము దేవుని ద్వారా తెలుసుకున్నదంతా కూడా ఉంది. కాబట్టి దేవుడు మనం కేవలం
నిద్ర, మైథునం, ఆకలి తీర్చుకోవడం, ఆకలి దప్పుల కోసం పనిచేయడం జంతువులు కూడా చేస్తున్నాయి. గుర్రాలు కొట్టంలో ఉండి ఆ గడ్డి కోసం యజమానుడికి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకెళ్లి గమ్యాన్ని చేర్చి యజమాని ఇచ్చే గడ్డి తింటున్నాయి. అవి మైథునం చేస్తున్నాయి, పిల్లలు కంటున్నాయి, అవి నిద్రపోతున్నాయి. మనం కూడా వాటి కోసమే జీవించి అక్కడికే మరణిస్తే ఇక యేసుప్రభు శిష్యుడైన దానికి మన గొప్పతనం ఏంటి అనేటువంటి విషయం మనం ఆలోచించుకుని మరి ఈ వారపు జీవితంలో మరి ఆత్మ అయిన తండ్రి అయిన దేవుని కొరకు కూడా మనం సమయం కేటాయించుకోవడానికి మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలని మరి అందరినీ వేడుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ